మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేలం ఆపాలని నేరుగా సింగరేణి కంపెనీకి అప్పగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు। ఈ మేరకు శనివారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు। తెలంగాణలో సింగరేణి క్యాలరీస్ బొగ్గు గనుల తవ్వకం కోసమే స్థాపించిన సంస్థ అని అన్నారు। సహజంగానే శ్రావణపల్లిలో సింగరేణి సంస్థనే బొగ్గును తవ్వాలన్నారు। కానీ వేలంపాట ద్వారా ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించడం సరికాదని తెలిపారు। ఇప్పటికే 4 బ్లాకులను గత బీఆర్ఎస్ పాలనలోనే మోడీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించిందన్నారు। కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగానే వేలంపాట ప్రక్రియను ప్రారంభించడం తీవ్ర అన్యాయమన్నారు। పైగా సింగరేణిని ప్రైవేటీకరించబోమని బుకాయిస్తున్నారన్నారు। బొగ్గు బ్లాకులన్నీ ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరేణికి మిగిలేదేముందని ప్రశ్నించారు। క్రమంగా సింగరేణి సంస్థ బలహీనపడి మూతపడే వైపు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు। ఈ ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు। తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణిని కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కదలాలని కోరారు। బీజేపీ ప్రభుత్వ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంచిర్యాలలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులను వేలంపాట ద్వారా ప్రైవేటు యజమానులకు అప్పజెప్పాలని చెప్పి నిర్ణయం చేసింది। ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది। రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము। కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 11 సంవత్సరాల కాలం నుంచి చూస్తే ఆదాని ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి, అంబానీ ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వ రంగం అంతా ప్రైవేటీకరణ అవుతూ ఉన్నది। కారణం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్క దాన్ని అమ్మేస్తూ వాళ్ళకి కట్టబెడుతున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం। ఈ సింగరేణిని కూడా ఆదానికి అప్పచెప్పడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది। సింగరేణి వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల లాభం ఉన్నది తప్ప నష్టం లేదు। వేలాది మంది కార్మికులకు ఉపాధి లభిస్తూ ఉన్నది। ఈ పాటికే సింగరేణిని ఓపెన్ కాస్ట్ల పేరుతోని ప్రైవేటీకరణ చేసేటటువంటి ప్రయత్నం ప్రారంభించింది। కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం। ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణిని కాపాడుకోవడం కోసం దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఉద్యమాలు చేయాలని చెప్పి అటు ప్రజాని